దేశీయ అవసరాలకి సరిపడే విద్యుత్ని బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికని రూపొందిస్తోంది. అయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఇఏ వెల్లడించిన వివరాల ప్రకారం 2047 నాటికి బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి 76 గిగావాట్లకి పైగా జల విద్యుత్ని ఉత్పత్తి చేసి దేశంలోని ఇతర ప్రాంతాలకి తరలించేందుకు 6.4 లక్షల కోట్ల విలువైన భారీ ప్రణాళికని సిద్ధం చేసింది. ఈ నివేదికని సోమవారం విడుదల చేసిన సిఇఓ ఈశాన్య రాష్ట్రాల్లోని 12 బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాలలో 208 భారీ హైడ్రా ప్రాజెక్టులని నిర్మించనున్నట్లుగా తెలిపింది. వీటి ద్వారా 64.9 గిగావాట్ల విద్యుత్, పంపింగ్ స్టోరేజ్ ప్లాంట్ల ద్వారా అదనంగా మరొక 11.1 గిగావాట్ల విద్యుత్ కలిసి మొత్తంగా 76 గిగావాట్ల ఉత్పత్తి చేయనున్నట్లుగా తెలిపింది. అయితే హిమాలయాల్లోని టిబెట్లో పుట్టిన ఈ చైనా, భారత్, బంగ్లాదేశ్లో ప్రవహించే బ్రహ్మపుత్ర నది భారత్లోని ముఖ్యంగా చైనా సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్లో గణనీయమైన జలశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దులలో చైనాకి సమీపంగా ఉండటం వల్ల నీటి నిర్వహణ, మౌలిక వసతుల ప్రణాళిక భారత్కి వ్యూహాత్మకంగా మారింది. యార్లుంగ్ జాంగ్బో చైనాలో బ్రహ్మపుత్ర నది పేరుపై టిబెట్ సమీపంలో చైనా నిర్మిస్తున్న భారీ డ్యాం నిర్మాణం వల్ల వేసవి కాలంలో ప్రవాహం దాదాపుగా 85% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే చైనా నిర్మిస్తున్న ఈ విద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం ఏకంగా 60,000 మెగావాట్ల. నివేదిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం విస్తరించి ఉంది. భారత్లో వినియోగం లేని 80% జల విద్యుత్ శక్తి సామర్థ్యం కలిగి ఉండగా ఒక్క అరుణాచల్లోనే 52.2 గిగావాట్ల సామర్థ్యం ఉండడం చెప్పుకోదగ్గ అంశం. అయితే ఈ ప్రణాళిక మొదటి దశ 2035 నాటికి 1.91 లక్షల కోట్లు, రెండో దశకి 4.52 లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రణాళికలో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC), నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NEEPCO), సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ (SJVN) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలని కేటాయించిన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి. కాగా 2030 నాటికి 500 గిగావాట్ల ఖచ్చిత రహిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లో ఉన్నాయి. కాగా 2030 నాటికి 500 గిగావాట్ల కర్బన రహిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2070 నాటికి కర్బన రహిత ఉద్గారాలని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.